సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు. తనకొస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు. రైతుల సాగునీటి కష్టాలను తీర్చడం కోసం గద్వాల నుంచి హైదరాబాద్ వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేశానని డీకే అరుణ తెలిపారు. పాలమూరు అభివృద్ధి కోసం పనిచేసిన తనపై రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్లలో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కోసం మనందరికీ శ్రీరామ రక్ష కోసం ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి. ఇక్కడ మీ అందరూ కూడా ఆశీర్వదించి మీ డీకే అరుణమ్మ పాలమూరు అభివృద్ధికి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓడిపోతామనేటటువంటి భయంతో, ఈరోజు ఓటమి భయంతో తిక్క మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రికి తిక్కలేసింది, ముఖ్యమంత్రికి తిక్కలేసిపోయింది. అరుణమ్మ ఇవాళ పాలమూరులో గెలుస్తుందని, నరేంద్ర మోదీని గెలిపిస్తున్నారని నరేంద్ర మోదీని తిడుతున్నాడు. అరుణమ్మ నోటికొచ్చేట్లా తిడుతున్నాడు. ఆడపిల్ల అనే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా నేను అడిగిన ఏంటి వాళ్ళని, అయ్యా మీరు ఈ జిల్లా కోసం ఏం పని చేసిందో చెప్పండి అని అడిగిన. మీరు ఇంతవరకు ఇన్నేళ్ళు ఉన్నారు కదా, మీరు ఏం పని చేసినో చెప్పండి. అరుణమ్మని పదే మీరు మాట్లాడుతున్నారు. అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది, మీరేం చేసిందో చెప్పండి. అరుణమ్మ జిల్లాలో ఓడిపోయినప్పుడు ఈ జిల్లా రైతాంగం కోసం కరువు పరిశ్రమ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు జిల్లాను దత్తు తీసుకొని ప్రాజెక్టులు చేయలేదు, ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి కరువకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ చేపట్టాలని గద్వాల నుంచి హైదరాబాద్ 22 పాదయాత్ర చేసింది. 6 రోజులు కలెక్టరేట్, మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందర మనిషి నీళ్లు ముట్టుకోకుండా నిరాహార దీక్షింది. ఏ ఆడబిడ్డ పాదయాత్ర చేయలే, అరుణమ్మ చేసింది. ఆ తర్వాత రాయలసీమ రైతులు ఆర్డీఎస్ కాడ, ప్రాజెక్టు కాడ తూములు ముయ్యనీయకుండా అడ్డుపడుతుంటే, వాళ్ళ మీదకి తూములు ముయ్యనికపోతే వాళ్ళు గొడ్డళ్ళు, పేట కొడవళ్ళు, బరిసెలు, రాళ్లు తీసుకొచ్చి మీద దాడి చేస్తే ఎదురు నిలబడి పోరాటం చేసినాం. అరుణమ్మ అంటే ఎదురు నిలబడి పోరాటం చేసింది జిల్లాలో రైతుల కోసం. అధికారం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో రైతాంగం కోసం పనిచేసి ప్రాజెక్టులు చేపించింది. మంత్రిగా ఈ జిల్లాలో నీళ్లు విడుదల చేపించింది. 14 నియోజకవర్గాల్లో ప్రజలకు పెద్ద ఎత్తున, అన్ని నియోజకవర్గాల్లో ఆ రోజు టీడీపీ పెద్ద ఎత్తున గెలిస్తే కూడా జిల్లా మొత్తంగా అరుణమ్మ ఒక్కతే ఉండి ప్రతి నియోజకవర్గంలో ఎవరు వచ్చినా పనిచేసింది డీకే అరుణమ్మ.